ఈరోజు చింతతొక్కు నేను బ్లాగ్ తీయబోతున్నాను అనమాట. చింతతొక్కు ఎలా తయారు చేయాలి అంటే మా మామగారితో కలిసి చేస్తా. ఆ వీడియో మీరు చూడబోతున్నారు. రోలు కడిగి పెట్టా. లేదు కూర్చోడాను. మా అబ్బాయి చింత తొక్కుతున్నాడు. తొక్కాల దాంట్లో చూసి వేసుకోవాలి. దాన్ని పావుల భాగం అంటే పావు కిలో దాంట్లో 4వ వంతని నేను లెక్క చెప్తా. చూడు జానా సూపర్. ఏ నాన్న మనవాడు కలిపి తొక్కులు చేస్తున్నారు. తొక్కు చేస్తున్నారు. దీంట్లో నల్లేరు కాడలు వేస్తారంట. ఎందుకు వేస్తారో మా మామగారిని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ పాతకాలం నాటి ఇవే కదా. ఇప్పుడు చాలా తక్కువైపోయింది తొక్కుకోవడాలు. ఎందుకంటే మనకు ఓపికలు తక్కువైపోయాయి. నేను కూడా యాక్చువల్గా మా మామయ్యకి వద్దులే మామయ్య బయట కొనుక్కుందాం అన్నా. విన్నారు కదా. కాకపోతే ఇవే మంచిది కదా హెల్త్కి. దీంట్లో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వాడతాం కాబట్టి ఇలా తొక్కుకుంటే ఎప్పుడైనా టేస్టీగా పుల్లగా. ఎందుకు మావయ్య అవి నల్లేరు మంచిది. ఏం పాడైపోదా? మెంతులు లేదు అట్లా. నాకేడ కుదరదు. ఇంకానే నువ్వు నల్లేరు ఇది ఇక్కడ పాతకాలంలో వేసేవాళ్ళు కాదే. ఎందుకు వేయరు? వేస్తారా? నాకు తెలుసు కదా, మేము వేసుకునేవాళ్ళం కదా. నువ్వు అప్పుడు కూడా దంచినవా? 5 మళ్ళు 6 మళ్ళు మళ్ళు అంటే 50 కేజీలు 60 కేజీలు చింతకాయ తొక్కేది పెద్ద బాణకు. అంతంత ఏం చేస్తారు మావయ్య? ఒక్కొక్క రోజు ఇంత పడుతుంది చట్నీకి. పని వాళ్ళకు ఇప్పుడు బువ్వ అన్నం పెట్టేది కదా. మధ్యాహ్నం అన్నం పెట్టి పొలం వాళ్ళకు 20 మంది 30 మంది అంటే తలా అంత వేసినా ఎంత వస్తుంది? అందుకు అంతంత పెట్టేవాళ్ళ. తీద్దామా? ఇంత అయ్యేదాకా తీసేయాలన్నమాట. ఇది ఇలా అయింది మా చింత తొక్కు ఈరోజు. నేనైతే నేర్చుకున్నాను మా మామయ్య నుంచి చింతతొక్కు. మీరు నేర్చుకోండి నా వీడియో చూసి. ఎన్ని మావయ్య? 5 కేజీల చింతకాయలకి కేజీ ఉప్పు అంతేనా? ఉప్పు, పసుపు, మెంతులు, నల్లేరు కాడలు, అంతే. మీరు కూడా వీడియో చూసి నేర్చుకోండి. లక్ష్మి, మీకు ఒక విషయం చెప్పాలి.
ఇట్లా మనం చింతకు పెట్టుకుంటాం కదా, ఎవరైనా అడిగితే కొంచెం పెట్టి మనీ ఎవరికి ఇవ్వకండి, అంటే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోయిద్దంట, చింతతొక్కు ఎవరికి ఇవ్వకూడదంట. ఇది మా మామయ్య చెప్పాడు. ఓకేనా? ఇది ఇదంతా నేను దొక్కలేదు, మా మామయ్యే దొక్కారు. ఎందుకంటే మా మమ్మీకి అంత సీన్ లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఉంది ఉప్పు. సో ఇప్పుడు ఈ చింతతొక్కులో కొన్ని పచ్చిమిర్చి, 2 టమాటా వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఎలా ఉంటుంది మావయ్య? సామిరంగా సూపర్. అలా చేసుకొని తినండి. ఇంతటితో మా వీడియో అయిపోయింది. మీరు కూడా కావాలంటే నేర్చుకొని చేసుకోండి చింతతొక్కు.